నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తున్నా పార్టీల మధ్య ఆధిపత్య పోరు మాత్రం ఆగడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో తమదే పై చేయి అంటే తమదే పై చేయి అంటూ ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్లు మాటల తూటాలను పేల్చుతున్నారు. ఇలాంటి క్రమంలోనే పలు సంచలన వ్యాఖ్యలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో హస్తం సర్కారు ఎక్కువ రోజులు ఉండదని, కొందరు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ మరికొందరు మాటల దాడికి దిగారు. ఇదిలా ఉంటే ఇటీవల బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోతుందని సంజయ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్లో కొందరు కేసీఆర్ కోవటులు ఉన్నారని, వాళ్ళ ద్వారానే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని సంజయ్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ భారీ ఎత్తున నిధులు ఇచ్చి కోవటులుగా మార్చుకున్నారని, వారి సహాయంతోనే మరికొందరికి గాలం వేస్తున్నారని అన్నారు. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికే కేసీఆర్తో టచ్లోకి వెళ్లారని అన్నారు. ఎమ్మెల్యేలతో కేసీఆర్ బేరసారాలు సాగుతున్నాయని, ప్రభుత్వాన్ని కూల్చేయి ఇదంతా బీజేపీ చేసిందని బదనాం చేస్తారని సంజయ్ అన్నారు. ఇలా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించేలా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న కామెంట్స్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. త్వరలోనే అధికార కాంగ్రెస్లో భారీగా చేరికలు ఉంటాయంటూ బాంబు పేల్చారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే లోక్సభ ఎన్నికల గురించి మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగానే పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలుంటాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఎంపీ టికెట్ అంశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి అలకపూరిన విషయం తెలిసిందే. అయితే ఎంపీ టికెట్ ఇవ్వకపోతే మరికొంతమంది కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరి ఇందులో ఎవరు చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.